వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్. జీతాలు భారీ పెంపుకి డిఏ లెక్కింపు విధానంలో కీలక మార్పులు. ఆ వివరాల గురించి ఒకసారి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఉద్యోగులకు అలర్ట్. భారీ జీతాల పెంపు మరియు డిఏ లెక్కింపులో కీలక మార్పులు. ప్రభుత్వ ఉద్యోగులు డిఏపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తమకు ఇస్తున్న డిఏను లెక్కించే పద్ధతిలో మార్పులు చేయాలని ఉద్యోగుల సమాఖ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కార్మికుల సమాఖ్య దీనికి సంబంధించి కేంద్ర కేబినెట్ కార్యదర్శికి ఒక లేఖ రాసింది. ఆ లేఖలో ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఎస్బి యాదవ్ ప్రస్తుత పద్ధతిలోని కొన్ని లోపాలను సరిదిద్దాలని సూచించారు. ముఖ్యంగా ప్రభుత్వ రంగ ఉద్యోగులతో పోలిస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న నష్టాన్ని ఆయన ప్రధానంగా ఎత్తి చూపారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ భత్యాన్ని లెక్కించడానికి ఒక సూత్రాన్ని ఉపయోగిస్తున్నారు. ఇది ఎలా పనిచేస్తుందంటే డిఏ ఈజ్ ఈక్వల్ టు గత 12 నెలల సగటు బేస్ ఇయర్ని 2016గా తీసుకొని దాంట్లో నుంచి -115.76 బై 115.76 ఇంటూ 100 అనేటువంటి ఫార్ములా సహాయంతో లెక్కిస్తారు. అంటే గత సంవత్సరంలో ధరల పెరుగుదల ఆధారంగా డిఏ నిర్ణయించబడుతుంది. అయితే ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు వేరే ఫార్ములా ఉంది. వారు ఎలా లెక్కిస్తారంటే గత 3 నెలల సగటు బేస్ ఇయర్ని 2001గా తీసుకొని 126.33ని తీసివేసి మరలా 126.33ని డివైడ్ చేసి 100తో కనుక మల్టిప్లై చేస్తే వచ్చేటువంటి ఆ నెంబర్ తోటి డిఏ లెక్కిస్తారు. దీని కారణంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో ముఖ్యంగా పిఎస్యు బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగుల డిఏ ప్రతి 3 నెలలకు ఒకసారి మారుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ అనేది 6 నెలలకు ఒకసారి మాత్రమే మారుతుంది. ఇది ఉద్యోగులు భావిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య. ఇప్పుడు ఉద్యోగుల సమాఖ్య ప్రభుత్వం ముందు కొన్ని ముఖ్యమైనటువంటి సిఫార్సులు ఉంచింది. వాటిలో మొదటిది డిఏ ప్రతి 3 నెలలకు ఒకసారి సవరించబడాలి. ప్రస్తుతం దీనిని 6 నెలలకు ఒకసారి మాత్రమే మారుస్తున్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి సవరిస్తే ధరలు పెరిగిన వెంటనే ఉద్యోగులకు ఆ మేరకు డబ్బు లభిస్తుంది. ఇది ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల మాదిరిగానే ఉంటుందని ఉద్యోగుల సంఘం చెబుతోంది. ఇక రెండవది పాయింట్ టు పాయింట్ డిఏ ఇవ్వాలి. ప్రస్తుతం డిఏని లెక్కించినట్లయితే అది 42.90%గా ఉన్నట్లయితే దానిని 42గా మాత్రమే లెక్కిస్తున్నారు. మిగిలిన 0.90% ఉద్యోగులు నష్టపోతున్నారు. ఇది ఆ నష్టం ఆ నెలకు వరకే కాదు, ఆ 6 నెలల పాటు కొనసాగుతుంది. కాబట్టి పాయింట్ టు పాయింట్ డిఏ అంటే వచ్చే పాయింట్ తర్వాత వచ్చే శాతాన్ని కూడా ఇస్తారు. అంటే 42.9%గా ఉందనుకుంటే 42.9%గా మాత్రమే ఇస్తారు. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక వినియోగదారుల ధరల సూచిక ఉండాలని కూడా ఈ ఫెడరేషన్ డిమాండ్ చేయబడింది. ప్రస్తుతం డిఏ లెక్కించడానికి ఉపయోగించే సిపిఐలో 465 వస్తువులను పరిగణలోకి తీసుకుంటున్నారు. కానీ వాటిలో చాలా వరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అవసరం లేదు. అందువల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక సిపిఐ ఇండెక్స్ని తయారు చేయాలి. వస్తువుల ధరలను ఖచ్చితంగా లెక్కించడం అనేటువంటిది మరొక సిఫార్సు. ప్రస్తుతం లేబర్ బ్యూరో 88 పారిశ్రామిక కేంద్రాల్లోని 317 మార్కెట్ల నుండి సిపిఐ డేటాను సేకరిస్తుంది. అయితే ఈ ధరలు వాస్తవ మార్కెట్ ధరల కంటే తక్కువగా ఉంటున్నాయి. కొన్నిసార్లు 30% కన్నా కూడా తక్కువగా ఉన్నాయని ఉద్యోగులు అంటున్నారు. ఇది ఉద్యోగులకు రావాల్సినటువంటి డిఏని తగ్గిస్తుంది. ఈ విధంగా సవరణలు చేసి ఉద్యోగులకు రావాల్సినటువంటి డిఏని 3 నెలలకు ఒకసారి ఇవ్వాలని ఉద్యోగ ఫెడరేషన్ భావిస్తుంది. ఈ విధంగా కేంద్రం ఇచ్చేటువంటి డిఏ లెక్కలో గనక పెంపు ఉన్నట్లయితే తద్వారా అది ఏపీ ఉద్యోగులకు కూడా వారి బేసిక్ జీతాల్లో కూడా పెంపు ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.